షబాష్ నితీష్ రెడ్డి అజయ్ సెంచరీ. మెల్బోర్న్లో ఇండియాను ఆదుకున్న తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి 176 బాల్స్ లో 10 4లు 1 6 తో 105 బ్యాటింగ్ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతం చేశాడు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఖతర్నాక్ ఆటతో తన కెరీర్ లో తొలి సెంచరీనే ఇండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు. బార్డర్ గవస్కర్ ట్రోఫీలో 4వ టెస్ట్ లో ఓటమి అంచుల్లోకి వెళ్తున్న టీమిండియాను అత్యద్భుత పోరాటంతో ఆదుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్లు నిరాశపరిచిన వేళ 8వ నంబర్ బ్యాటింగ్ కు వచ్చి ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురు నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 50తో కలిసి 8వ వికెట్ కు 127 పరుగులు జోడించాడు. దాంతో దశలో 221 రన్లకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ కు 358 9 స్కోర్తో 3వ రోజును ముగించాడు. అయినా ఆసీ స్కోరు ఇంకా 116 పరుగుల దూరంలో ఉందని చెప్పి మార్నింగ్ ఆట ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు మళ్ళా ఎంత ఉందో ఆట మ్యాచ్. అయితే ఇక్కడ మనం నితీష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. అతను 2023లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసినాడు. బార్డర్ గవస్కర్ ట్రోఫీ మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో టెస్ట్ మ్యాచ్లో ప్రస్తుతం స్కోర్ ఎంత? బార్డర్ గవస్కర్ ట్రోఫీ మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి బార్డర్ గవస్కర్ ట్రోఫీ మెల్బోర్న్లో జరుగుతున్నటువంటి చివరి టెస్ట్లో ప్రస్తుతం స్కోరు ఎంత? బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మెల్బోర్న్ టెస్ట్ ఇంకా జరగలేదు. అది జనవరిలో జరగనుంది. నిన్నట్లోనే చెప్పింది. ఆల్రెడీ జరుగుతుంది. 4వ టెస్ట్ అనుకుంటా. మీరు అవును మీరు సరిగ్గానే అనుకున్నారు. ఇది బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోని 4వ టెస్ట్ మ్యాచ్. స్కోర్ ఎంత? ఆస్ట్రేలియా తమ 2వ ఇన్నింగ్స్లో 53/2 స్కోరుతో ఉంది. ఓకే రైట్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ చూడడానికి ఈ నితీష్ వాళ్ళ తండ్రి మెల్బోర్న్ స్టేడియంకి వెళ్ళిండు. కొడుకు సెంచరీ కొట్టాలి. ఎంత ఉద్విగ్నమైనటువంటి వాతావరణం అంటే ఇతను 99 పరుగులు కొట్టిండు. ఎవరు? నితీష్ రెడ్డి 99 రన్స్ కొట్టిండు. భారత్ చేతిలో ఉన్నాయి 2 వికెట్లు. 2 వికెట్లు ఉన్నాయి. బూమ్రా బ్యాటింగ్కి వచ్చిండు. బూమ్రా ఆడిన 3వ బాల్కి క్యాచ్ అవుట్ అయిపోయింది. ఈయన నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. ఈయన పేరు ఏంది? హైదరాబాద్ మనవాడు ఉన్నాడుగా, సిరాజ్ మళ్ళీ స్ట్రైకింగ్ పోయిండు. ఇక్కడ అవుట్ అవుతాడు. సిరాజ్ అవుట్ అయితే ఈయన కొట్టలేడు. వాస్తవం. సిరాజ్ అవుట్ అయితే ఇక్కడ తెలుగు సోదరులు గమనించుకోవాల్సింది, ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన సెంచరీ సాధించడం కోసం తెలంగాణ బిడ్డ అడ్డుగా నిలబడి కాపాడి సెంచరీ సాధించడానికి ఇందులో ఈ ఎపిసోడ్లో అసలు హీరో సిరాజు. ఈయన అవుట్ అయితే ఆయన కొట్టలేడు. కాబట్టి ఇక్కడ తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ ఇద్దరు కలిసి ఓర్పుతోటి నేర్పుతోటి భారతదేశాన్ని కాపాడారు. తెలుగు రాష్ట్రాల బిడ్డలు భారతదేశం పరువు కాపాడారు. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ కనుక అవుట్ అయింటే ఈయన 100 చేయలేడు. కాబట్టి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మహమ్మద్ సిరాజ్దే గొప్పతనం. తొలి టెస్ట్ సెంచరీ. రెండోది ఏంటంటే నితీష్ రెడ్డి చాలా కష్టపడి క్రికెట్ వచ్చినటువంటి తెలుగు బిడ్డ. వాళ్ళ నాన్న ఆ స్టేడియంలో కన్నీళ్లు పెడుతూ 100 సెంచరీ కొట్టిన తర్వాత కన్నీళ్లు పెడుతూ వాళ్ళ నాన్న చాలా ఆనంద బాష్పాలు గార్చినటువంటి పరిస్థితి. దాదాపుగా కెమెరాలన్నీ ఆయన మీదే ఉండే. ఇవన్నీ నిన్న జరిగినటువంటి కథ. సో మొత్తానికి భారతదేశాన్ని ఓ రకంగా ఆ టెస్ట్లో గట్టెక్కించినటువంటి ఈ ఇద్దరు బిడ్డల గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా నితీష్ రెడ్డి దాదాపుగా 105 పరుగులు చేసి అవుట్ అయ్యిండు. ఆ తర్వాత సిరాజ్ కూడా అవుట్ అయ్యిండు. మళ్ళీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తూ ఉంది. ఆస్ట్రేలియా ఇప్పుడు 52 పరుగులు చేసింది 2 వికెట్ల నష్టానికి. 1 వికెట్
బూమ్రాకు మరో వికెట్ సిరాజ్కు దక్కినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్లో అత్యంత కీలకమైనటువంటి ఇన్నింగ్స్ను నితీష్ రెడ్డి ఆడడం జరిగింది. నితీష్ రెడ్డికి 25 లక్షల రూపాయల నజరానాను ఏపీ ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించడం జరిగింది. సో ఇట్లా సిరాజు ఇతన్ని ఒక మెట్టెక్కడానికి శాయశక్తులా కృషి చేసిండు. ఇది నితీష్ కుమార్ రెడ్డి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.